ఒక హౌస్ వైఫ్ అబద్ధం చెప్పాలంటే ఇంత కష్టమా? అవును, మీ మగాళ్ళకి సంపాదించి ఇంట్లో ఇవ్వాలి అన్న బాధ్యత తప్ప వేరే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీకు లేవు. ఇంట్లో ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరితోనైనా ఏవైనా చెయ్యొచ్చు. అడిగితే మగాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయంటారు. మీకు లైసెన్స్ ఉంది టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? మీరు ఎంత మందితో తిరిగొచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీ మొగుడి పోస్ట్ మీకు భద్రంగా ఉంటుంది. మీ మంచి నాన్న పోస్ట్ మీ పిల్లల దగ్గర సేఫ్. అదే కాక మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకూడదు. ఇంట్లో డోర్ మ్యాట్ దగ్గర చెప్పులు వదిలేసినట్టు మీ సెకండ్ నేచర్ని వదిలేసి లోపలికొస్తే మేము ఎప్పట్లాగా మంచి పెళ్ళాలాగా ఎదురు రావాలి. అవును, ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్ అన్సెడ్ రూల్. అగ్రీడ్. కానీ ఒక ఆడిది ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే తనకున్న అన్ని పోస్టులు ఊడిపోతాయి. తర్వాత డోర్ మ్యాట్కిచ్చే విలువ కూడా ఇవ్వరు. ఆల్ డోర్స్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకిలా? నా దగ్గర అయితే దీనికి ఆన్సర్ లేదు. కానీ ఒకటి చెప్తాను, నువ్వు నా వైఫ్ అయితే, నువ్వు నాలాంటి వాడి దగ్గరికి వెళ్ళావని తెలిస్తే నిన్ను నేను వదులుకోను. క్షమిస్తాను, కొత్త జీవితం ఇస్తాను. చూసావా, నువ్వు తప్పు చేస్తే మగాడిగా నీ భార్య నిన్ను అడగను కూడా అడగకూడదు. అదే తప్పు నేను చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావు. ఇందాక నువ్వు ఒకటన్నా, సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చిందని. అవును. అదే చట్టం ఏం చెప్తుందంటే, ఒక వివాహిత మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ భర్త ఇచ్చిన కంప్లైంట్తో మీరా వ్యక్తిని శిక్షించవచ్చు. ఒకవేళ ఆమె భర్త అనుమతితో అక్రమ సంబంధం కొనసాగించినట్లయితే అది తప్పు కాదు, దానికి ఏ శిక్షలు ఉండవు. భర్త అనుమతి లేకుండా వేరే వాళ్లతో శారీరక సంబంధం కొనసాగిస్తే తప్పు. అంటే వేరే వ్యక్తితో సంబంధం కొనసాగించడం తప్పు అని నిర్ధారించబడినప్పుడు భర్త అనుమతిస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా? స్త్రీ అనేది అతని ఇంట్లో పాడిగేదే కాదు, ఒక వస్తువు కాదు, అతని ఆస్తి కాదు. భార్య అనేది భర్త ఆస్తి కాదు అని మహాభారతంలో కూడా ఉంది. స్త్రీ అనేది తన ఆస్తి అని చెప్పడం సమాజంలో గౌరవం కోసం, గుర్తింపు కోసమే తప్ప ఆమె వ్యక్తిగత విషయాల్లోకొచ్చినప్పుడు, మరీ పర్సనల్గా తీసుకున్నప్పుడు ఆమె తనే. తను ఎవరికీ ఆస్తి కాదు. సారీ అంజలి, నీ అమాయకత్వం వెనుక ఇంత పెయిన్ ఉందని అనుకోలేదు. నీకు నచ్చకపోతే వద్దులే. నేనిక్కడ 2 భాగాలుగా ఉన్నాను. ఒక సగం నువ్వు కావాలి అంటే రెండో సగం వద్దంటోంది. అయితే నన్ను కావాలి అంటున్న సగం నాకిచ్చేయచ్చుగా? మరి వద్దంటున్న సగానికి ఏం చెప్పాలి? నిన్నాపుతున్న ఆ సగం నువ్విష్టపడే వాళ్ళని దూరం పెట్టమంటుందా? ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోమంటుందా? బట్టలు తుక్కుంటూ రూమ్స్ క్లీన్ చేయమంటుందా? లేక పేరెంట్స్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి ప్రోగ్రెస్ కార్డులో సంతకాలు పెడుతూ ఆనందపడమంటుందా? అదే నా జీవితం. వాటితోనే 14 years గడిచిపోయాయి.